హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో, మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లెంత్‌గా ఏమీ ఉండదు, బావుంటది. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జున్నుకి స్కూల్‌లో ఆల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. సెకండ్ టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఆ 3, 4 మంత్స్ స్కూల్‌లో ఏం నేర్చుకున్నారనేది మాకు ఒక 3 అవర్స్‌లో చేసి చూపిస్తారు యాక్టివిటీ బేస్‌లో. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఇచ్చారు. సో, అది జున్ను రీడ్ చేసుకుంటూ ప్రాపర్‌గా పెట్టాలి. తనకి తెలియకపోతే మనం హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే షేప్స్ యాక్టివిటీ. ఇక్కడ కొన్ని స్లిప్స్ పెట్టారు. అందులో నుంచెల్లి ఒకటి పిక్ చేసుకోవాలి. ఇందులో జున్నుకొచ్చింది మాత్రము హాఫ్ సర్కిల్‌ని ఏమంటారు అని క్వెషన్ వచ్చేసింది. సో, హాఫ్ సర్కిల్‌ని సెమీ సర్కిల్ అంటారు కదా! సో, సెమీ సర్కిల్ ఎక్కడుందో స్టార్టింగ్ పాయింట్ నుంచెల్లి అక్కడికెళ్ళాలి. ఇక్కడ జున్ను అయితే సెమీ సర్కిల్ అయితే ఫైండ్ ఔట్ చేసేసింది. సో, అక్కడి నుండి మళ్ళీ ఎండింగ్ పాయింటింగ్‌కి ఎలా ఎళ్ళాలనేది వే చూసుకొని గేమ్ అయితే ఎండ్ చేసేయాలి. బావుంది కదా ఈ యాక్టివిటీ. నెక్స్ట్ అయితే మ్యాథమెటిక్స్. ఇక్కడ కూడా చాలా స్లిప్సే ఉంటాయి. నీకు నచ్చిన స్లిప్ సెలెక్ట్ చేసుకొని మ్యాథ్స్ అయితే చేసేయాలి. అక్కడే వాళ్ళు వైట్ పేపర్ ఇస్తారు. పెన్స్, పెన్సిల్స్ అన్నీ ఇస్తారు. సో, ఇప్పుడు మా జున్ను అయితే మ్యాథమెటిక్స్ తనే ఓన్‌గా చేస్తుంది. జున్నుకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. కానీ రీడింగ్ అంటేనే కొంచెం భయపడుతది. ఈ యాక్టివిటీ పిల్లలకి చాలా ఇష్టము. ఎందుకంటే అంతా పూసేసుకోవడమే కదా! సో, ఇక్కడ మనము కలర్ పెయింటింగ్ చేయొచ్చు. అలాగే పెన్సిల్ పెయింటింగ్ చేయొచ్చు. మా జున్ను మాత్రము కలర్ పెయింటింగే చూస్ చేసుకునింది. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు వేయొచ్చు. పెన్సిల్‌తో పెయింటింగ్ అంటే కొంచెం బాగా వేయాలి కదా! ఇదైతే ఈజీగా వేయొచ్చు. అక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఇస్తారు. అలా వేయండి అనేసి. లేదంటే మన ఐడియాని బట్టి కూడా మనం వేసుకోవచ్చు. సో, జున్ను అయితే నచ్చినట్టు షేప్స్ వేస్తా ఉంది. ఇలాంటి క్యూట్ మూమెంట్స్ అయితే అన్నీ నేను క్యాప్చర్ చేసుకుంటాను. మళ్ళీ ఇవన్నీ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. సో, ఇవన్నీ అలానే పెట్టేస్తాను ఇంట్లో. మళ్ళీ వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి చూపియడాని కోసము. నేనేమైనా హెల్ప్ చేయాలా జున్ను అంటే, "నువ్వు అవసరం లేదు నేనే అన్నీ చేసుకుంటా" అనింది. ఒక రీడింగ్ దగ్గర మా అమ్మ ఇది ఎలా రీడ్ చేయాలి అని అడిగింది. సో, మిగతావన్నీ తనే చేసేసుకుంది. ఈ స్కూల్ అయితే బెంగుళూరులో బెస్ట్ స్కూలు. చాలా స్కూల్స్ సెర్చ్ చేసిన తర్వాత ఇందులో జాయిన్ చేశాము. ఫీ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. చాలా యాక్టివిటీస్ చేసైతే చూపిస్తారు. ఈ స్కూల్‌లో అయితే చాలా స్పోర్ట్స్ ఉంటాయి. అలాగే యాక్టివిటీస్ ఉంటాయి. కెఫ్టేరియా ఫెసిలిటీస్ ఉంటాయి. టీచర్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ అయితారు. సో, మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసేస్తారు. నాకు బెంగుళూరులో ఇది బెస్ట్ స్కూల్ అనిపిస్తది. నెక్స్ట్ ఇయర్ నుండి ఇలాంటి యాక్టివిటీస్ ఉండవు. నెక్స్ట్ ఇయర్ అయితే పేరెంట్స్ అందరము అసెంబ్లీలో కూర్చుంటాము. సో, అప్పుడు పిల్లలు వన్ బై వన్ స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళు స్పీచెస్ లాగా ఇవ్వాలి. అప్పుడు కొంచెం స్టేజ్ ఫియర్ అనేది పోయేది పిల్లలకి. మార్నింగ్ అయితే హడావిడిగా వెళ్ళిపోయాను ఎక్కడివి అక్కడే పడేసి. సో, పప్పు అయితే ఎక్కువగా కుక్ చేశాను. అది కొంచెం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. నెక్స్ట్ అయితే వాటర్ మిలన్ తీసుకొచ్చాను. సో, బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! ఏదో ఒకటి జ్యూస్ తాగాలి అనిపిస్తది. సో, బయట జ్యూసెస్‌కి తాగడం కన్నా ఇంట్లో చేసుకొని తాగడం మంచిది అనేసి అయితే వాటర్ మిలన్ తీసుకొచ్చాను. ఇప్పుడు జ్యూస్ చేసే అంత పేషెన్స్ లేదు. కట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్‌లో పెడితే కూల్ అయ్యాక తింటాము. అవును. మీకు వాటర్ మిలన్ ఎలా తీసుకోవాలి అనేది ఐడియా ఉందా? సో, నేనైతే ఒక వీడియోలో చూసాను. అది దానిపైన ట్యాప్ చేసి లోపల ఎలా ఉందనేది తెలుస్తది అన్నారు. సో, నేను గూడా అలానే ట్యాప్ చేసి తీసుకున్నాను. బట్ అంత స్వీట్‌నెస్ అయితే అనిపిస్తలేదు. అసలు ఈ మధ్య ఎప్పుడు తీసుకొచ్చిన వాటర్ మిలన్ స్వీట్‌నెస్సే లేదు. అందుకే ఇంకెక్కువగా మా ఇంట్లో లెమన్ జ్యూసే యూజ్ చేస్తాము. అది హ్యాపీగా లెమన్ ఆర్ షుగర్ ఆర్ సాల్ట్ ఏసుకొని తాగొచ్చు. ఈ వాటర్ మిలన్ స్వీట్ లేకపోతే అస్సలు తినాలనిపించదు. మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటది. కేజీ వచ్చేసి 30 రూపీస్ ఉంది బెంగుళూరులో. సో, ఊర్లో అయితే కొంచెం తక్కువ రేట్సే ఉంటాయి. స్వీట్‌నెస్ అయితే లేదు. బట్ ఫ్రిడ్జ్‌లో పెడితే కొంచెం కూల్ అయితే స్వీట్‌గా అనిపిస్తది కదా! ఆ కూల్‌కైనా మనకి తినాలనిపిస్తది. సో, అందుకే ఫుల్‌గా కాయ అయితే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నాను. సో, మా డింపు 3:00కి స్కూల్ నుండి వస్తది. వచ్చిన వెంటనే ఏదో ఒక స్నాక్ కావాలని అడుగుద్ది. అప్పుడు చల్ల చల్లగా వాటర్ మిలన్ ఇస్తే కూల్ అయిపోయిద్ది. ఈ వీడియో అయితే చాలా డేస్ కింద తీశాను. బట్ నాకు పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా! నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి అస్సలు కుదరట్లేదు. స్కూల్‌కెళ్తే హ్యాపీగా ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. సో, పిల్లలు మార్నింగ్ లేసేసరికి 10:30, 11 అలా అయిపోతుంది. నైట్ పడుకునేసరికి 12, 1 అయితుంది. సో, అందుకే నాకు ఎక్కువ టైం ఉండట్లేదు. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే హ్యాపీగా టైమింగ్స్ అనేది బాగా కుదిరేది. ఇప్పుడు అసలు టైమింగ్సే సెట్ అవ్వట్లేదు. పిల్లలు మార్నింగ్ లేచినాక వాళ్ళకి బ్రేక్‌ఫాస్టు అలాగే స్విమ్మింగ్‌కి తీసుకెళ్తున్నాను కాసేపు. ఇంట్లో ఉంటే టీవీ చూస్తున్నారు. అలా స్విమ్మింగ్‌కి తీసుకెళ్ళినా టైమ్ పాస్ చేస్తారు. అలాగే కాసేపు ప్లే ఏరియాలో స్పెండ్ చేసి అయితే ఇంటికొచ్చేస్తాము.
పిల్లలైతే డైలీ స్విమ్మింగ్‌కెళ్తున్నారు. పిల్లలకి అంతగా నేర్చుకోలేదు. బట్ పెద్దవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళనైతే ఫాలో అవ్వకుండా ఇప్పుడే చిన్న చిన్నగా నేర్చుకుంటున్నారు. ఫస్ట్ వాటర్ అంటే భయం పోవాలి పిల్లలకి. అప్పుడు ఆటోమేటిక్‌గా స్విమ్మింగ్ నేర్చుకుంటారు. 1:00కి అలా ఇంటికొచ్చేసి 2:00 వరకి ఇంకా ఫ్రెష్ అప్ అయితారు. 2కి లంచ్ స్టార్ట్ చేశామంటే 3 అవుతుంది. అదే నేను తినిపిస్తే త్వరగా తినేస్తారు. బట్ వాళ్ళకి తినడమైనా సమ్మర్‌లో నేర్చుకోవాలి కదా అని వాళ్ళకే వదిలేస్తాను. ఈ వీడియోస్ తీసి కూడా చాలా డేస్ అయితుంది. బట్ అసలు టైం ఉండట్లేదు. అందుకే ఇంకా ఈరోజు టైం ఉంటే అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ ఇంటికొచ్చి ఈ పనులన్నీ చేసుకునేసరికి నాకు 1:30 అలా అయింది. సో, ఇప్పుడు నేను, జున్ను అయితే లంచ్ చేస్తాము. డింపుని 3:00కి స్కూల్ నుండి తీసుకురావాలి. 3:00కి అయితే మంచి ఎండ ఉంటది. సో, అప్పుడు వెళ్లి తీసుకురావాలంటే ఏడుపొచ్చేస్తుంది. బట్ తప్పదు. నేనే తీసుకురావాలి డైలీ. సో, ఇంటికైతే పాపని తీసుకొచ్చాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను, జున్ను, డింపు అయితే ముగ్గురం కలిసి బయటకెళ్ళాము. మాకు దగ్గరలో ట్రై లైఫ్ ఉంటది. సో, లోపలైతే ఏసీ ఉంటది. మా పిల్లలకి చాలా ఇష్టం ఇందులోకి రావడము. మా పెద్దమ్మాయికి సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు ఇలా ఫింగర్స్ పైన హీట్‌కి ఇట్లా రెడ్ కలర్‌లో ఫామ్ అయిద్ది. సో, అది ఎక్కువగా పెయిన్ ఉంటది. సో, అందుకే దగ్గరలో మెడికల్ షాప్ ఉంది గదా! సో, అక్కడికెళ్ళి ఒక ఆయింట్‌మెంట్ అయితే తీసుకున్నాను. ఇది పెడితే కొంచెం పాపకి రిలీఫ్ ఉంటదని వాళ్ళు చెప్పారు. సమ్మర్ కదా! కొంచెం పిల్లలకి ఓఆర్ఎస్ తాగితే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటదని తీసుకున్నాను. మా పిల్లలకి ఓఆర్ఎస్ అంటే చాలా ఇష్టము. సో, ఇంటికొచ్చినాక మళ్ళీ ఈవినింగ్ అయితే డ్యాన్స్ క్లాస్ ఉంది. సో, డ్యాన్స్ క్లాస్ అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా క్లాసెస్ అయితే పోయాయి మార్చ్‌లో మేము ఊరికెళ్తే. ఇంకా ఇంటికొచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ డ్యాన్స్ క్లాస్‌కి రెడీ అయిపోవాల్సిందే. 5:00కి డ్యాన్స్ క్లాసు. సో, మనం ఒక 5 మినిట్స్ ముందే ఉండాలి క్లాస్‌కి. ఇప్పుడు పిల్లలకైతే డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. స్కూల్లో అన్నన్ని ఫీజులు కడతాము. మళ్ళీ బయట గూడా చాలా కోచింగ్ అయితే ఇప్పిస్తున్నారు. బట్ మేమైతే ఒక డాన్స్ క్లాసేకే పంపిస్తున్నాను. అప్పటికే చాలా పిల్లలు అలసిపోయి వస్తున్నారు. డాన్స్ అంటే పిల్లలకి ఎక్కువగా ఇంట్రెస్ట్. సో, అందుకే ఇంకా డాన్స్‌కైతే సెండ్ చేస్తున్నాను. అందరూ నార్మల్ డాన్స్ చేస్తారు. క్లాసికల్ డాన్స్ చేయడం కొంచెం కష్టము. సో, బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ ఉంటది చిన్నప్పటి నుండి. సో, అందుకే ఈ క్లాసెస్‌కైతే నేను సెండ్ చేస్తున్నాను ఇద్దరు పిల్లల్ని. ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే చాలా అడ్వాంటేజెస్ గూడా ఉంటాయి. బాడీ ఎలా అంటే అలా మనము స్ట్రెచబుల్‌గా చేసుకోవచ్చు. మేడం అయితే చాలా పేషెన్స్‌తో నేర్పిస్తది. సో, చాలా థ్యాంక్‌ఫుల్ చెప్పుకోవాలి ఆ మ్యామ్‌కి. మాకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తారు. సో, డాన్సర్ ఎలా ఉంటది పద్ధతిగా సేమ్ అలానే రెడీ అయ్యి రావాలి. కళ్ళకు కాటుక పెట్టుకోవాలి. బొట్టు పెద్దగా పెట్టుకోవాలి. అలాగే బ్యాంగిల్స్ వేసుకోవాలి. ఒక చైన్ కూడా వేసుకోవాలి. సో, తప్పకుండా ఇవైతే వేసుకొని క్లాస్‌కెళ్ళాలి. వాళ్ళని చూడగానే ఈ పాప డాన్సర్ అన్నట్టు గుర్తుపట్టేలాగా రెడీ అయ్యి ఎళ్ళాలి. సో, నాకివి చాలా నచ్చినాయి మేడం చెప్తే. సో, మనం ఫస్ట్ జాయిన్ అయిన రోజే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ సెండ్ చేస్తారు. మనం ఒక్కరోజు కూడా అలా రెడీ అయిపోకపోతే ఇంకా మ్యామ్ అడిగేది, "ఎందుకు నువ్వు ఈరోజు బ్యాంగిల్స్ ఏసుకోలేదు, బొట్టు పెద్దగా పెట్టుకోలేదు" అని. సో, అప్పుడు కొన్ని టైమ్స్ ఎక్స్‌క్యూజ్ చేస్తారు. బట్ మా పిల్లలు డైలీ నాకైతే గుర్తు చేస్తారు. ఫైనల్‌గా ఇద్దరైతే రెడీ అయిపోయారు. చూడ్డానికైతే బ్యూటిఫుల్‌గా ఉన్నారు. సో, మా జున్నుకైతే ఎక్కువగా వెస్టర్న్ డ్యాన్స్ అంటే ఇష్టము. ఇట్లా చూడంగానే నేర్చుకుంటది. సో, మా డింపుకి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టము. బట్ వెస్టర్న్ డ్యాన్స్ అయితే అందరూ చేస్తారు. క్లాసికల్ డ్యాన్స్ చేయడమే కష్టం కాబట్టి, ఇంకా అక్కని చూసి తను గూడా నేర్చుకుంటుంది. నేను ఈరోజు కొంచెం ఫాస్ట్‌గా రెడీ చేశాను. సో, ఆలోపు ఇద్దరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ముందు రోజు చెప్పినవి స్టెప్స్ ఉంటాయి కదా! సో, మళ్ళీ మేడం ఈవినింగ్ ఎళ్ళిన తర్వాత మళ్ళీ ఆ స్టెప్స్ అనేది ప్రాక్టీస్ చేపిస్తది. అందుకే ఇంట్లో ఒక 5-10 మినిట్స్ అయినా గూడా అలా ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే అక్కడికెళ్ళినాక మ్యామ్ అడుగుద్ది, "ఏం చేశావు? ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు?" అని. సో, అప్పుడు ఏదో ఒక రీజన్ అయితే చెప్పలేరు కదా! సో, కొంచెం భయమైతే ఉంటది. ఆ స్టెప్స్ నేర్చుకోవాలి అనేసి. సో, అందుకే ఆ 5-10 మినిట్స్ అయితే ఇంకా డాన్స్ ముందు రోజు స్టెప్స్ అయితే నేర్చుకుంటారు. ఎవరైనా పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. బట్ వాటి వెనకాల చాలా కష్టం ఉంటది. ఎన్నో సార్లు నేర్చుకుంటే గానీ ఆ స్టెప్స్ రావు. శ్లోకాస్ గూడా చాలా హార్డ్‌గా ఉంటాయి. ఒక్కొక్క సింబల్స్ ఉంటాయి కదా! ముద్రాసు, క్రియాసు. సో, అవి గూడా పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటే అయితే చాలా అడ్వాంటేజెస్ గూడా ఉంటాయి. పిల్లలకి మైండ్ పవర్ గూడా పెరుగుద్ది. మా పాపకి నెక్స్ట్ మంత్ అయితే క్రియాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, ఈ సమ్మర్‌లో అయితే అవి ప్రాక్టీస్ చేపియాలి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.